హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మినీ పొటాటో కర్రీ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దామా? ఏం లేదండి, ముందు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తాలింపులు వేసేసుకోవాలి. అందులోనే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అది కొంచెం మగ్గినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం ముందుగానే ఒక 2 టమాటాలని మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మూతి చూసేస్తే చూసారు కదా, కొంచెం మగ్గిపోయింది టమాటా పేస్ట్. అందులోనే మీ కారానికి తగ్గట్టు కారం, ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని అట్లా లైట్గా ఒక పొంగు వచ్చిన తర్వాతకి చూసారు కదా, మినీ ఆలుగడ్డల్ని అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి చూసాక కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు అందులో కొబ్బరి పొడి అండి, వెండు కొబ్బరి పొడి వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కసూరి మేతి అండి, కసూరి మేతి వేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీ మొత్తం థిక్ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో కదా, ఎగ్ కర్రీ లాగా. చూసారు కదా, గార్నిష్ చేసేసుకొని తినేస్తే సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.